ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. చదవం ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించే రాకడకు సిద్ధపరచునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి శ్రేష్టమైన కొన్ని మాటలను చాలా వివరంగా మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 13వ దావీదు కీర్తన. దయచేసి అందరు తెరవండి. 13వ దావీదు కీర్తన ప్రారంభ వాక్యం నుంచి 3 వాక్యాలు మనం చదువుకు 4వ వాక్యం వరకు ఒకసారి చదువుకుందాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉంటావు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖకాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచుము, నాకుత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను. నన్ను గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కనులకు నీవు వెలుగు దయచేయి. హల్లెలూయా. చదం చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఇది దైవజనుడైన దావీదు యొక్క ప్రార్థన. అతని ప్రార్థనలో ఒక అద్భుతమైన సహాయాన్ని దేవుని దగ్గర నుంచి అడుగుతున్నాడు. ప్రార్థన దేవుని బిడ్డలమైన మనం అందరం ప్రార్థన చేసుకుంటాం. ఎవరి వ్యక్తిత్వ స్వభావాలు దేవునితో ఉన్నటువంటి కనెక్టివిటీని బట్టి తన బిడ్డలు ప్రార్థన చేస్తుంటారు దేవునితో. వాళ్ళ అవసరతలు, వారి అక్కర్లు, వారి ఆలోచనలన్నీ ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర మనం పెడుతూ వస్తాం. నువ్వేం ప్రార్థనలో ఏం పలుకుతున్నావో అది నీ హృదయంలో నిండిపోయి ఉందని అనడానికి రుజువు అదే. కారణం, నోరు ఏం మాట్లాడిందో అది హృదయంలో ఉంటేనే నోరు మాట్లాడింది. కనుక మన ప్రార్థనను బట్టే మన గుండెలో ఉన్న ఆలోచనలు మనం గుర్తుపట్టవచ్చు. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా, నేను మరణ నిద్ర పొందకుండా, నా శత్రువు నన్ను గెలిచాడని వాడు అనుకొని నేను ఓడిపోకుండా, నేను మరణ నిద్ర, నా నిద్ర మరణానికి త్రోవదీయకుండా, నన్ను గెలిచాడు అని నా శత్రువు చెప్పుకోకుండా, వాడు గెలిచాడు అని అంటే నేను ఓడిపోకుండా, నేను సొమ్మసిల్లిపై విచారముతో తూలిపోకుండా, నా శత్రువులు నన్ను చూసి నవ్వకుండా నా కనులకు నువ్వు వెలుగు దయచేయము. హల్లెలూయా. నా శత్రువులు నవ్వకుండా వారిని హతమార్చు కాదు ప్రార్థన. మరణం నా దగ్గరికి రాకుండా మరణాన్ని ఆపు కాదు ప్రార్థన. నేను తూలిపోయి సొమ్మసిల్లిపోయి విచారముతో, కలవరాలతో, మానసికమైన ఒత్తిడితో ఉన్నాను, నా సమస్యలన్నీ తీసివేయి కాదు ప్రార్థన. ఇవన్నిటినీ నేను గమనించుకోగలిగే, ఇవన్నిటినీ నేను జయించగలిగి, పరిస్థితులను అబ్జర్వ్ చేయగలిగే కృప నా కన్నులకు దయచేయము. హల్లెలూయా. సభలు గట్టిగా హల్లెలూయా. దేవుని సముఖంలో ఒక వ్యక్తి చేస్తున్న ప్రార్థన చాలా ఘనంగా ఉంది. ఆ ప్రార్థనలో అద్భుతమైన అంశాలు ఉన్నాయి. నేను నాశనం కావద్దు. 2, నేను ఓడిపోవద్దు.
3, నేను సొమ్మసిల్లిపోయి విచారముతో కలవరములతో నిండిపోవద్దు. ఇవన్నీ నాకు రావద్దు, నా కుటుంబంలో చేరొద్దు అని అంటే నా కనులకు ప్రకాశము దయచేయము. హల్లెలూయా. నా కనులకు వెలిగిమ్ము. ఇవన్నీ ఒక వ్యక్తి కుటుంబంలో రావడానికి, ఇవన్నీ జయించడానికి మనము చూసే నేత్రాల మీదనే ఆధారపడి ఉన్నాయి. హల్లెలూయా. అందుకనే నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఈ మాట నేను చదువుతాను, మీరు అందరు నాతో కలిసి చదవండి. ఇది ప్రార్థన. చెప్పండి, ఇదేంటి? చెప్పండి, నోరు తెచ్చి. ఏంటి ఇది? దావీదు చేశాడు 1000 సంవత్సరాల క్రితం. ఈరోజు మనం చేద్దాం ఈ ప్రార్థన. నేను, చెప్పండి నోరు తెరిచి, నేను మరణ నిద్ర నొందకుండను, నన్ను గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలుగుమో, నా కన్నులను వెలిగించు. హల్లెలూయా. చబలి గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో సాగిపోతున్నా నా దేవుని బిడ్డల, ఈ దైవజనుని ప్రార్థన కాస్త మనం లోతుగా ఆలోచిస్తాం. మనకు తెలుసు దావీదు గుడ్డోడేమి కాదు, అతడు పుట్టుకతో గుడ్డివాడు కాదు, మధ్యలో గుడ్డివాడు అయినవాడు కూడా కాదు. చాలా సాధారణంగా గుడ్డి బతుకు బతికాడు, గుడ్డివాడిగా పుట్టాడు అని అయితే ఒక భర్తిమై యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, నీకేం కావాలి, నేనేం చేయాలని అనుకుంటున్నావు అని అంటే ఆయన సహజంగా సమస్య అడిగాడు. దేవా, నేను గుడ్డోని, నా కనులు తెరువు ప్రభువా అని అన్నాడు. కారణం అతడు గుడ్డివాడుగా పుట్టాడు. మరి దావీదేంటి ఈ ప్రార్థన? నా కన్నులు చూస్తున్నాయి కానీ ప్రకాశమానమైన అనుభవాలలో నేను చూడలేకపోతున్నాను. దేవా, నా కన్నులను నువ్వు వెలిగించు. ఆ వెలిగించబడితే అప్పుడు కదా నేను నీ సామర్థ్యాన్ని చూస్తాను, అప్పుడు కదా నీ సన్నిధిని నేను చూస్తాను, అప్పుడు కదా నువ్వు మా మధ్యలో సంచారము చేస్తున్న నీ సంచారాన్ని నేను గమనించగలను. చాలా పర్యాయాలు, అనేకమైన సందేహాలు, అనేకమైనటువంటి ఆలోచనలు దేవునిలో సాగిపోతున్న మనకి, నా బ్రతుకు ఇలా ఎందుకు మారుతుంది? దేవుడు నాతో ఉన్నాడా? అసలు నేను సరిగ్గా ఉన్నానా? రేపు నా గమ్యం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని అనేక సార్లు ఒక గుడ్డివాడు తోవలో కొంచెం దూరం వెళ్ళి తడువులాడి, నేను వెళ్ళేది సరిగ్గానే వెళ్తున్నానా అని అనుమానం వచ్చినట్టుగా చాలా పర్యాయాలు మన మనసులో అనేకమైన ఆలోచనలు మెదులుతాయి. కారణం మన దర్శనం కాస్త మరుగుబడినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రకాశమానముతో నింపబడాల్సిన మన కన్నులు ఆయనను చూసే అనుభవాలలో నుంచి తప్పిపోయినప్పుడు, ఇదిగో శత్రువు గెలుస్తాడు. మనకు తెలియకుండానే మరణ నిద్ర, తెలియకుండానే నష్టం, ఆపదలు, సమస్యలు మన ఇంటిలో, మన కుటుంబంలో చొరబడుతుంటాయి. కారణం ఏం చొరబడిందో, ఏం జరుగుతుందో, ఏ నష్టము జరుగుతుందో, ఏ చీకటి వచ్చిందో గుర్తుపట్టే స్థాయిలో మనం లేం. ఏ మూలాన ఏది చొరబడిందో అర్థం కావడం లేదు. అన్నిటికీ ఒకేసారి ఒక భాషలో మనం చెప్తాం, ఏమవుతుందో నాకేం అర్థం కావడం లేదు, ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు, అంత టెన్షన్గా ఉంది అని అంటాం. కారణం ఏం జరుగుతుందో చూసే కన్నులు లేవా. అందుకని అనేక సమస్యలు. 2, అక్కడ అంటున్నాడు, ప్రభువా, నా కన్నులకు ప్రకాశం లేకపోతే నేను ఓడిపోతాను. కారణం గెలిచేవాడు, పరిగెత్తేవాడు దృష్టి సరిగ్గా ఉండాలి కనుక, నేను ఓడిపోవడానికి నా దృష్టి లోపమే కారణమవుతుంది కనుక నా కన్నులకు ప్రకాశం దయచేయి, ప్రకాశం దయచేయి.
నేనేం చేస్తున్నానో తెలియక మానసికమైన ఒత్తిడికి గురై, బలహీనతలకు గురై, మానసికమైన టెన్షన్లతో, ఒత్తిడితో సమస్యలపై నా మాట, నా పద్ధతులు అన్నీ బలహీనమైపోయి, బాగున్నావా అని అంటే నేను బాగున్నాను అని ధైర్యంగా చెప్పే దమ్ము కూడా నోటిలో లేక, ఏం బాగున్నాం, ఏదో అట్లా పోతుంది, సమస్యలిపోయాం. ఇవన్నీ జరగకుండా ఉండడానికి దేవా నా కనులకు వెలుగు దయచేయము. హల్లెలూయా. అయ్యా ఒక పాట రాశాడు, నిన్ను చూసే నేత్రములు నాకు ఇమ్మయ్యా, నీతోనే నడిచెదను నా యేసయ్యా. కారణం చాలా పర్యాయాలు మన ప్రభు యొక్క సన్నిధిని చూసే సామర్థ్యం లేక, ఆ చూసే దైవికమైన శక్తి లేక ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో చాలా బలహీనమైపోతూ ఉంటాం. నా సంగబిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైన ప్రార్థన జవాబును నా ప్రభు మనకు అందిస్తున్నాడు. హల్లెలూయా. కారణం మన కన్నులు ప్రకాశించబడాలి. పరిశుద్ధులు అడిగారు, మోషే, ఒక అద్భుతమైన సేవ చేస్తున్న మోషే నా ఇల్లంతటిలో నువ్వు నమ్మకంగా సేవ చేస్తున్నావు, ఒక అద్భుతమైన సేవ చేస్తున్నావు నన్ను చెప్పగానే ఫరో రాజనగరాన్ని విడిచిపెట్టావు, నీ సుఖం నీ సౌఖ్యం విడిచిపెట్టావు, నా కొరకు ఒక అద్భుతమైన త్యాగాన్ని చేశావు, ఏం కావాలి నీకు? ఆ దైవజనుడు అంటున్నాడు, ప్రభువా నేను టాప్ లెవెల్లో ప్రపంచంలో గొప్ప సేవకుడిగా ఉండాలి, నాకు ఇలాంటి వరం దయచేయి, ఆ వరం దయచేయి అని ఏం అడుగుతలేడు ఆయన. ఆయన ఏమంటాడంటే, ప్రభువా ఒకసారి నేను చూడాలని ఉందయ్యా. ఏంటట? ఒకసారి నిన్ను చూడాలని ఉంది. మోషే, నువ్వు అడిగింది చాలా కఠినం, నన్ను చూసి ఏ మనుషుడు బతకడయ్యా, అసాధ్యమైన అడుగుతున్నాడు ఈ మనిషి. సరే, నువ్వు కోరావు గనక నేను అలా వెళ్తున్నప్పుడు నా వెనక భాగం కొంచెం చూస్తావు అంతే, నన్ను నేరుగా నా ముఖాన్ని చూసి ఎవడు బతకడా, సమీపించలేని తేజస్సులో ఉంటాను నేను, పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా నా ముఖ ప్రకాశాన్ని చూడలేవు. ఇప్పుడు నా ప్రశ్న, ఆ మోషే దైవజనుని స్థానంలో నేనుంటే నేను అలా అడిగేవాడినా, ప్రభు నాకు ఒక 10 ఎకరాలు కావాలి, మందిరం కట్టాలి, ప్రభు నాకు ఒక 10 కోట్లు కావాలి, చర్చి కట్టాలి, ప్రభు నా సంఘంలో 1,00,000 మందిని పంపించు. మన మనస్సు ఇంకా ఈ భూ సంబంధమైన వాటి మీదనే తిరిగే అవకాశాలు 100కు 99 పాఠం ఉంటాయి. ఈ దైవజనులు దేవుణ్ణి చూడడము కంటే అధికమైన వరం ఇంకేమీ లేదు అని భావించారు. అందుకనే ఇదే దావీదు ఒక కీర్తన రాస్తంటాడు, నేను దేవుని ఎదుట ఒక వరం అడుగుతున్నాను. ఏంటి ఆ వరము అనంటే, ఆయన ప్రత్యక్షతను, ఆయన మహిమను చూడాలని, ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఆయన మందిరములో బ్రతకాలని, ఈ 2 వరాలు అడుగుతున్నాను. వరము అంటే అర్థం ఏంటో తెలుసండి, అది అందరికీ ఉండేది కాదు, అది రేర్. మనం ఇంతకుముందు అనేక పుస్తకాల్లో చదివాం, ఒక తపస్వి ఋషి తపస్సు చేస్తూ సంవత్సరాల తరబడి తపస్సు చేసినప్పుడు, ఏ తపస్సు చేస్తున్నాడో, ఏ నామమును పలుకుతున్నాడో ఆ వ్యక్తి ప్రత్యక్షమే నీకేం కావాలి అని అడిగినప్పుడు అతను ఒక వరాన్ని కోరుతాడు. అంటే అతని తపస్సు వెనుక, అతని కఠోర యాగము వెనుక ఒక ఇంటీరియర్గా, అంతరంగంలో అదృశ్యంగా ఒక కోరిక ఉంది. ఆ కోరిక కొరకు తపస్సు చేస్తాడు. ఆ తపస్సును మెచ్చినటువంటి దేవుడు ఆ వరాన్ని అడిగినప్పుడు ఇస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం, దేవా నీ సన్నిధిని చూచుటకు నాకు జ్ఞానము దయచేయము. హల్లెలూయా. నాకు ఒక వరం ఇవ్వు ప్రభువా, నీ ప్రసన్నతను, నువ్వు తిరుగుతున్న సంచారపు అడుగులను నేను చూడగలగాలి. నా కనులకు ఆ ప్రకాశం, ఆ వెలుగు నాకు దయచేయి.
ఈ వరాన్ని నువ్వు అడగాలి, ఈ వరాన్ని నేను అడగాలి. అప్పుడెంతో తెలుసా, మన కన్నులు వెలిగించబడితే శత్రువు పొరపాటున మన మీద గెలవడు. హల్లెలూయా. మన కన్నులు ప్రకాశించబడితే మరణం, శాపం, రోగం, నష్టం నీ కుటుంబంలో, నీ వ్యక్తిత్వ జీవితంలోకి ప్రవేశించదు. నీ బ్రతుకులో సొమ్మసిల్లిన అనుభవాలు ఉండవు. ఇవన్నిటికీ మూలమే మన కన్నులు ప్రకాశించాలి. మన కన్నులు ఏం చూడాలో ఈరోజు కొన్ని అనుభవాలు నేను మీకు గుర్తు చేస్తాను. కారణం, గుడ్డోడిగా సాగిపోతున్న సంఘ వ్యవస్థ. పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు లవోదికియా సంఘం. చెప్పండి, ఏం పేరు? లవోదికియా సంఘం. ఆ సంఘం ఎలా ఉంది అని అంటే, చదువుతావా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వాక్యం నుంచి చదువుదాం. నీవు, ఇంకొంచెం పైనుంచి చదువు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, నీవు గుడ్డివాడవును, దిగంబరివై ఉన్నావనియు నీకు అర్థము కాక నువ్వెలా అనుకుంటున్నావంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉంటున్నాను, నాకేమీ కొదవలేదు అనియు చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి, బాగా వినండి, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు నువ్వు కాటిక పెట్టుకో. హల్లెలూయా. ఒక మనిషి గుడ్డోడుగా అంటే అర్థం ఉంది. బాగా వినండి. ఒక మనిషిని కన్ను లేని వాడిని చూసి ఆయన గుడ్డోడండి అంటే అర్థం ఉంది. ఇక్కడ దేవుడు ఒక సంఘమును మాట్లాడుతున్నాడు. ఒక సంఘముతో మాట్లాడుతున్న, సంఘమా నువ్వు గుడ్డివాడివైపోయావు. అటు పోతున్నావో నీకు అర్థం కావడం లేదు, ఏం చేస్తున్నావో నీకు తెలియడం లేదు. మంచి ఏదో, చెడు ఏదో చూచి స్పందించగలిగే స్థాయిలో లేవు నువ్వు. కానీ నువ్వు ఎలా అనుకుంటున్నావు తెలుసా? నేను బాగున్నాను, నేను బాగానే పోతున్నాను, నాకంతా తెలుసు అన్న ధీమలో, భ్రమలో బ్రతుకుతున్నావు. నీవు గుడ్డోడిగా బ్రతుకుతున్నావు. నీ కన్నులకు కాటిక పెట్టుకొని కాస్త నీవు దృష్టి కలిగి నీవు గమ్యము చేరుటకు ప్రయాసపడు. హల్లెలూయా. సంఘాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒక సంఘముతో మాట్లాడుతున్న మాట, సంఘమా నువ్వు గుడ్డోడివైపోయావు. అందుకే 1000 సంవత్సరాల క్రితమే దైవజనుడైన దావీదు ప్రార్థన చేస్తూ, నేను గుడ్డోని కావద్దు ప్రభువా, మరణ నిద్ర. మరణ నిద్ర అంటే అంటం ఏంటండి? లేస్తాయా కన్నులుగా? ఇక లేచే అవకాశం లేదు. కనురెప్పలు మూదబడతాయి. నేను మరణ నిద్ర పోకుండా నా కన్నులకు ప్రకాశం దయచి. ఒక గుడ్డివాడిగా, కనులు మూయబడిన సంఘముగా, సేవకులంగా మన బ్రతకడం మనకది మంచిది కాదు. దేవుడు మన కనులను ప్రకాశింపచేయునుగాక. చదవగట్టిగా ఆమేన్. ప్రభా, నా మనోనేత్రాలు తెరవండి నాయనా, తెరవండి. నేనేం చేస్తున్నానో, ఎటు వెళ్తున్నానో, ఏం చూస్తున్నానో ఒక్కసారి దయతో అర్థం చేసుకోగలిగినట్టుగా, గుడ్డోనిగా నా జీవితం కొనసాగించకుండా, ఒక అంధుడిగా ఏదో అర్థం చేసుకొని నాకు తోచినట్టు నేను వెళ్ళకుండా నా కన్నులను ప్రకాశింపచేయి. కన్నులను మూసేది ఏంటి అంటే, బైబిల్ చెప్తుంది, ఈ లోక సంబంధమైన దేవత మనుషుల మనోనేత్రాలను గుడ్డితనం కలగజేస్తుంది.
చూపుకు కళ్ళున్నాయి, కానీ అంతరంగంలో అపవాది చాలామంది కన్నులను మూసేసింది. ఒకరోజు ఒక ప్రవక్త ప్రయాణమే వెళ్తున్నాడు. ఒక 12 గంటల క్రితం, అంటే గడిచిన రాత్రి, దేవుణ్ణి తనివితీర చూశాడు ఈ మనిషి. దేవుణ్ణి తనివితీర చూశాడు, మాట్లాడాడు, చూశాడు, విన్నాడు, మాట్లాడాడు. ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ ఉంది దేవునితో. తెల్లారి ప్రయాణమై వెళ్తున్నాడు. ప్రయాణమై వెళ్తున్న ఆ మనిషికి ఉదయకాలం మిట్ట మధ్యాహ్నం ప్రయాణమై వెళ్తున్న ఆ మనిషికి తన ఎదురుగా ఉన్న దేవదూత కనబడడం లేదు. కారణం, పై కళ్ళు త్రోవను చూసే కళ్ళు కనపడుతున్నాయి, కానీ దేవుని ప్రసన్నతను చూసే కన్నులు మరుగైపోయాయి. హల్లెలూయా. మనకు దేవుణ్ణి చూసే కన్నులు కావాలి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. దేవుణ్ణి చూసే కన్నులు కావాలి. మన కన్నులను దేవుడు అలాగూ చేయాలి. చదవండి ఆమేన్. దేవా నిన్ను చూడాలనుందయ్యా అని కోరిన మోషేతో ఒక అద్భుతమైన పర్వత శిఖరాన్ని ఎక్కించి, మోషే నువ్వు నన్ను చూడాలని అనుకున్నావు కనుక ఇదిగో నేను నీ ప్రజలకు ఇవ్వబోతున్న వాగ్దాన దేశాన్ని ఒకసారి చూడు. మీరు నా వైపు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక పర్వతం మీదకి ఎక్కించాడు. నెబో శిఖరం మీదకి ఎక్కించి 100 మైళ్ళ దూరంలో ఇజ్రాయెల్ దేశం ఉంది. ఒకవేళ ఒక 10 కిలోమీటర్ల దూరమే ఉంది అనుకోండి, ఎంత చూసినా దేశం మొత్తం కనబడుతుందా? చెప్పండి, దేశం మొత్తం కనపడుతుందా? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దాను మొదలుకొని బెహెర్షెబా వరకు దేవుడట మోషేకు దేశం మొత్తం చూపించేశాడట. ఏ మనిషి దేవుడిని చూడాలని దర్శనంతో ఉంటాడో దేవుడు ఆ మనిషికి వాగ్దాన దేశాలను చూపిస్తాడు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. చదమౌషర్గా హల్లెలూయా. మన కన్నులు తెరవబడాలి. ఈరోజు క్రైస్తవ ప్రపంచం, బైబుల్ పండితులు చెప్పే కాలం ఏంటో తెలుసా? ఈ కాలాన్ని లవోదికీయ కాలం అంటారు. చెప్పండి, ఏ కాలం అంటారు? లవోదికీయ సంఘంలో ఉన్నటువంటి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చూడండి. గుడ్డి జీవితము, అర్థమవుతుందా? ఏం చేస్తున్నామో తెలియని బ్రతుకు, అలా భయానకమైన దౌర్భాగ్యమైన జీవితం చేస్తున్న లవోదికీయ సంఘ స్థితిగతులు నేటి కాల సంఘ వ్యవస్థలో ఉన్నాయి. అందుకనే బైబిల్ పండితులు, మేధావులు అంటారు, ఈ కాలం క్రైస్తవ సమాజం లవోదికీయ సంఘ కాలములో ఉంది అని అంటారు. అందుకే చూడండి, ఏ విశ్వాసినైనా ఏ సేవకునైనా తరచి చూస్తే నాకు తెలుసు అని అంటారు. నాకు బాగా తెలుసు, నువ్వు నాకేం చెప్పే అవసరం లేదు. లవోదికీయ సంఘం అలాగ అనుకుంటూనే ఉంది. బట్టలు లేవు పై మీద, కానీ నేను బాగున్నానని అనుకుంటుంది. గుడ్డోడైపోయాడు కానీ నేను బాగానే పోతున్నాను అనుకుంటున్నాడు. అందుకనే ఇదిగో దావీదు ప్రార్థన ఈరోజు మన ప్రార్థన. ఈ ప్రార్థన ఊపిరున్నంత వరకు ప్రతిరోజు, ప్రభువా నిన్ను చూచుటకు నా కన్నులను ప్రకాశింపచేయి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఏం చూడాలి మనం, ఎలాంటి అనుభవాలు చూడాలో నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. కొన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల క్రితం ఇజ్రాయేలు సమాజంలో భయంకరమైన కరువు వచ్చేసింది. ఎంత కరువు అనంటే అప్పటికే వేల మంది తినడానికి దిక్కులేక భయంకరంగా ఆకలి చావులు చస్తున్న దినాలు. ఇంకా ఎంత ప్రమాదంలో దేశం ఉందంటే రాజుల కుటుంబంలో కూడా ఒక్క మనిషి కింద పట్టెడు అన్నం పెట్టే స్థితిలో రాజు కూడా లేడు. రాజు దగ్గరికి వచ్చి 2 స్త్రీలు చెప్తున్నారు, అయ్యా గడిచిన రాత్రి నా కొడుకును మేము కోసుకొని తిన్నాం, ఈ రాత్రి ఈవిడ కొడుకును వండుకొని తిందాం అని అనుకొని మేము నిర్ణయాలు చేశాం. అంటే మనుష్యులను చంపుకొని, ఇంకా చెప్పాలంటే తన కన్న పిల్లలను చంపుకొని తినే స్థాయిలోకి కరువు ఉంది అని అంటే ఇక పశువులు ఎక్కడ ఉంటాయా? ఏవి లేవు భూమి మీద.
తన కన్న పిల్ల మాంసాన్ని వండుకొని తిన్న తల్లి ఏ స్థాయిలో కరువు ఉందో ఆలోచించాడు. రాజు దగ్గరకు వచ్చి అడుగుతుంది. రాజు అంటాడు, నేనేం చేయగలను అంటే, రాజు స్థితి ఒక 100 మంది 1000 మంది వచ్చి అడగలేదు. 2 స్త్రీలు అడిగితే అంటాడు వాళ్ళతో, నేనేం చెయ్యాలి, నా దగ్గర ఏమీ లేదు. రాజు ఇంట్లో కూడా ఒక్క మనిషికి భోజనం పెట్టే స్థాయి లేదు అంటే కరువు ఏ ప్రమాదంలో ఉందో ఆలోచించి. అక్కడ కరువు సామర్థ్యం 2 విధాలుగా గుర్తించవచ్చు. ఒకటి, మనుషులు తమ పిల్లల్ని చంపుకొని తినేస్తున్నారు. 2, దేశానికి రాజుగా ఉన్నటువంటి మనిషి ఒక్క మనిషికి పట్టెడు అన్నం పెట్టే స్థాయిలో కూడా లేడు. కరువు అంత ఘోరం, చాలా భయంకరమైన పరిస్థితి. రాజు చెప్పాడు, మన దేశంలో ప్రవక్త ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు వాడు, ఎలీషాను చంపిబడేసేయండి, ఇంత భయానకమైన కరువు జరుగుతుంది, ఏం చేస్తున్నాడు ఆ మనిషి. ఎలీషా దగ్గరికి ఒక వర్తమానం పంపాడు. ఎలీషా ఇదిగో రాజు దగ్గరికి వచ్చాడు. రాజు అంటున్నాడు, ఏంటి పరిస్థితి, దేశం శాపగ్రస్తమైపోయింది, ఈ ప్రమాదం ఎవడు తప్పిస్తాడు, ఏం చేస్తున్నావు, దేవుని వాగ్దానం, దేవుని యొక్క దర్శనం ఏమీ లేదా. అప్పుడు దైవజనుడైన ఎలీషా అంటాడు, రేపు తెల్లవారులోపు, హల్లెలూయా చదమ్మ గట్టిగా హల్లెలూయా, రేపు తెల్లవారే లోపు ఇశ్రాయేలు సమాజం అంటే సాక్షాత్ ఇశ్రాయేలులో లక్షల మంది ప్రజలకు కడుపార తిండి దొరుకుతుంది. బాగా వినండి, 1 2 నెలలు వచ్చే ఆనకాలం తర్వాత కాదు, రేపే. ఈ దైవజనుడు చెప్తుంటే అక్కడ ఉన్న మనిషి ఒకడు అంటాడు, ఏం మాట్లాడుతున్నావు అయ్యగారు, ఆకాశంలో ఉన్న కిటికీలన్నీ కాదు, తలుపులన్నీ తెరిచినా దేవుడు ఈ సమస్యకు పరిష్కారం కాదు, ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, నీవు నమ్మలేదు కనుక, అమ్మా నీవు నమ్మలేదు కనుక రేపు ఈ అద్భుతం నువ్వు చూస్తావు, కానీ నువ్వు అనుభవించావు అని అన్నాడు. మనకు తెలుసు, రాత్రి శత్రువుల యొక్క సైన్యములో నా దేవుడు కల్లోలం రేపాడు. వాళ్ళ భోజన పదార్థాలు, వారు కట్టుకున్న ఆభరణాలు సైతం విడేసిపోయారు. అద్భుతకరంగా రాత్రికి రాత్రే పరిస్థితి మారింది. ప్రజలు వెళ్ళి వాళ్ళకు కావలసిన భోజన పదార్థాలు తెచ్చుకుంటున్నారు. ఆకలి దప్పికలతో ఉన్న ప్రజలు పరిగెత్తుకొని వెళ్ళి తొక్కిసలాటలో ఆ వస్తువులు, ఆహారాలు తీసుకొని వస్తుంటే ఈ మనిషి ఆ తొక్కిసలాటలో చచ్చిపోయినట్టుగా బైబిల్ చెప్తుంది. నా దేవుని వాక్యం బాగా వినండి. దేవుని సముఖంలో మనము చూడాల్సింది ఏంటో తెలుసా, మనకున్న ప్రతి నీడ్స్, ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చే దేవుడు ఒకరోజు అది మనము చూస్తాము. హల్లెలూయా సభలగటి హల్లెలూయా. నా అవసరతలు ఇక తీరవిగా, నా సమస్యలకు పరిష్కారము తీరదివా. కరువు అంటే అర్థం ఏంటో తెలుసండి, నీడ్, అక్కర. ఆకలి ఉన్నోడికి ఆకలి కరువు, వస్త్రం లేనివాడికి వస్త్రం కరువు, పిల్లలు లేని వాడికి పిల్లల కరువు. కరువు అంటే ఏంటి, ఆమెకు ఆ కుటుంబానికి ఏది కొదువ ఉందో దాన్ని అంటారు కరువు. ఒక మనిషికి ఆహారం ఉండొచ్చు కానీ గర్భసంతానం లేకపోవచ్చు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా, నీ విశ్వాస పరిమాణాన్ని నువ్వెప్పుడైతే తగ్గించుకుంటావో నీ అవిశ్వాసం దేవుని యొక్క కార్యాలను చూడకుండా చేస్తుంది. హల్లెలూయా. మనం ఈరోజు దేవుని దగ్గర అడుగుతున్న ప్రార్థన, నా కన్నులకు వెలిగివ్వు ప్రభువా, నా కన్నులను ప్రకాశింప చేయి ప్రభువా అని చేస్తున్న ఈ ప్రార్థన యొక్క అర్థం ఏంటో తెలుసా, దేవా నా కుటుంబంలో ప్రతి కొదువ, నా కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రతి అవసరత, నా పిల్లలకు, నా కుటుంబానికి, నా పరిచర్యకు ఏ లోటులో ఉన్నాయో అవన్నీ నీవు సమృద్ధికరమైన దీవెనలతో, ఆశీర్వాదముతో నింపే దినాలను నేను నిశ్చయంగా చూస్తాను. హల్లెలూయా. మనకు ఆ ధైర్యం ఉండాలి. అవి చూసుటకు నా కనులకు సామర్థ్యం దయచే. ఇంకేం బాగుపడతాం, ఇంకేమైనా బాగుపడతామా, ఇక నా బతుకంతా ఇంతేనా,
అని ఆ అవిశ్వాసం ఉందే, ఆ మనిషి అన్నాడు అది జరగదు. 30 ఏళ్ళ సేవ చేయబట్టి, 20 ఏళ్ళ నేను డ్యూటీ చేయబట్టి, 20 ఏళ్ళు కానిది ముందున్న 10 ఏళ్ళలో ఏడవుతుంది. నాకు ఇప్పుడు 50 ఏళ్ళు వయసు అంతా వెళ్ళిపోయినప్పుడు ఏం చేయలేకపోయాను. నా ముందుకు ఇంకా 5-10 ఏళ్ళలో నేను ఇంకేం చేస్తాను? కాదు కాదు కాదు. దేవుడు ఒక వ్యక్తి యొక్క లోటును కదువను తీర్చడానికి ఒక రాత్రి చాలు. హల్లెలూయా. కొంచెం ఫ్యూ టైం, కొంచెం సమయం చాలు. నువ్వు నమ్ము బ్రదర్, నువ్వు నమ్ము, విశ్వసించు. నా దేవా, నా కన్నులకు వెలుగివ్వు, నా కన్నులను ప్రకాశింపచేయి. ఎందుకో తెలుసా? నా ప్రతి లోటు, నా ప్రతి కరువు నువ్వు తీర్చే దినాలు నేను చూస్తాను. హల్లెలూయా. నేను చూస్తాను ప్రభువా, నాకు ఆ ధైర్యం ఉంది. ఒకరోజు నేను చూస్తాను, నా ప్రతి లోటు ఇక ఉండవిగా. అలాంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగే కన్నులను మనం కలిగి ఉండాలి. ఎప్పుడు సొమ్మసిలినట్టుగా మాట్లాడద్దు. సొమ్మసిలిన మాటలు ఎందుకు వచ్చాయి? గుడ్డోడయ్యాడు కనుక. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నేను సొమ్మసిల్లి పోకుండునట్లు, నేను తూలిపోకుండునట్లు, నేను పడిపోకుండునట్లు, నేను ఓడిపోకుండునట్లు దేవా నా కన్నులకు వెలుగివ్వు. విచారం, మానసిక ఒత్తిడి, బలహీనమైన ఆలోచనలు, భవిష్యత్తు ఎలా ఉంటుందన్న అనేకమైన ఒత్తిడిలు, ఇవి ఎప్పుడు ఉంటున్నాయనంటే దైవ శక్తిని చూడలేకపోతే. హల్లెలూయా. విశ్వాస పరిమాణం మనం పెంచుకోవాలి. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు అద్భుతం చేయడానికి ఇంత పెద్దది అడిగావేంటి, ఇలాంటిది అడిగావేంటి అని అనలేదు దేవుడు. నువ్వు నమ్ముతావా? మార్తా, నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. నువ్వు నమ్ము. నమ్మడం రాదా? నీకు మహిమ చూడలేవు. దేవుని అద్భుతమైన కార్యాలు నీ కుటుంబంలో చూడలేవు. ఆశీర్వాదకరమైన కార్యాలు నీ కుటుంబంలో నువ్వు చూడలేవు. నీ కనులు మూయబడ్డాయి. విశ్వాసం కన్నులను తెరుస్తుంది. దైవజనుడు ఎలీషా అంటాడు, నేను చెప్తున్నాను రేపటి ఉదయం లోపు స్థితి మారుతుంది. ఆడంటాడు ఆకాశము తెరిచినా అది జరగదు. అవిశ్వాసం. ఎలీషా అంటాడు నువ్వు నమ్మలేదు కనుక అది కార్యం నువ్వు చూడలేవు. అందరు దొబ్బుకొని వెళ్ళారు. ఈడు కూడా వెళ్ళాడు, ఈడికి కూడా తిండి కరువు ఉంది, ఈడు కూడా వెళ్ళాడు అని జరగరా పక్క జరిపారు, తొక్కారు, చచ్చాడు. తిండి దొరుకుతుందని విన్నాడు. అక్కడ బంగారాలు వెండి విడిచిపెట్టి పోయారట, అవి కూడా దొరుకుతుందని విన్నాడు. కానీ ఈ మనిషి నోట్లో ముద్ద పెట్టలే, అనుభవించలే. కారణం దేవుని కార్యాలను చూడగలిగి అనుభవించగలిగే కన్నులు మనకు కావాలి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మన కన్నులు అలాగూ దేవుడు చేయాలి. ఆమేన్. చెబుదాం గట్టిగా ఆమేన్. ఆయన ప్రసన్నతను నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఇంట్లో ఆయన అడుగుల శబ్దాన్ని మనం గమనించాలి. ఆయన చేస్తాడు. ఆయన చేస్తాడు, నేను చూస్తాను అని అనాలి. నువ్వు ఆ కన్నులు మనం పొందుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అదొక వరం. చాలామందికి దేవుడు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. యాకోబు, ముసలోడు అయిపోయావని ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావా? వెళ్ళు, ఐగుప్తులో నీ కుమారుడు యోసేపు దగ్గర నుంచి కబురు వచ్చింది కదా, వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, నీ కన్నులు యోసేపును చూస్తాయి. హల్లెలూయా. ఇది వరం కాదా? ఆ మనిషి అనుకోలేదు. ఏమని? నేను యోసేపును చూస్తానని అనుకున్నాడా? వస్త్రం అతని దగ్గర పెట్టుకొని రోజు ఏడుస్తున్నాడు, చచ్చిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క యాకోబు ముందు యోసేపు అనేవాడు శూన్యం, నో ఛాన్స్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, నేను నీతో ఉన్నాను. యోసేపును నువ్వు చూస్తావు. యోసేపును మాత్రమే కాదు, యోసేపు కుమారులను కూడా నువ్వు చూస్తావు. హల్లెలూయా.
అలా అడగాలి. ప్రభువా, నా బిడ్డల పెళ్ళి నేను చూస్తానంటావా? ఇట్లా అడగద్దు. ప్రభువా, నా మనవలు మనవరాలను కూడా నేను చూడాలి. అడుగు. ప్రభువా, నాకు 100 సంవత్సరాల ఆయుష్ కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎవరికి కావాలి 100 సంవత్సరాలు? చెప్పండి, ఎవరికైనా కావాలా? కావలిస్తే చేతులు లేపండి ఒకసారి. నాకు 100 ఏళ్ళు కావాలయ్యా అని అంటే చేతులు లేపిన వాళ్ళందరికీ యేసు నామములో 100 ఏళ్ళు దయచేయునుగాక. కావాలి, అవును కావాలి. ఆయన కొరకు బతకాలి. మళ్ళీ భూమి మీద మరొక జన్మ లేదు. మళ్ళీ పని చేసే అవకాశం, మళ్ళీ పాడే అవకాశం లేదు. 100కు 100 బతకాలి. ఆయన కొరకు పని చేయాలి. ఏం బతావయ్యా, ఆ దినాలు చూసే బదులు చచ్చిపోయిన పోపు అన్నావా? దేవుడు నేను ఆమెనంటాడు. ఆమెనంటాడు. నీకు ఆశ లేదు కదా, ఆశ లేదు కదా. నువ్వు అలా ఆశపడు. నీ కన్నులకు అలాంటి వరం అడుగు. ప్రభువా, నా పిల్లల క్షేమాన్ని నేను చూడాలి. యోసేపు, నీ 3వ తరాన్ని చూస్తావు నువ్వు. ఆ ఆశీర్వాదాలు మన పితరులు పొందుకున్నారు కదా, వారి దేవుడే మన దేవుడు కాదా? నువ్వు అడుగు, అలాంటి ధైర్యంతో అడుగు. ప్రభు ఇస్తాడండి. ఆయన మారని దేవుడు. వారిని దీవించిన దేవుడు మనల్ని దీవిస్తాడు. రై, నాకేమన్నా అయితే నా పిల్లలను మీరు చూసుకుంటారు అనుకో. నీకేమవుతుంది? నువ్వెందుకు అనుకుంటున్నావు అట్లా? నీకేమైనా అవుతుందని నువ్వెందుకు కలగంటున్నావు? ఈ బలహీనమైన మాటలు మాట్లాడకు. నీవే బలహీనులను బలపరచడానికి ధైర్యము తెచ్చుకోవాలి. హల్లెలూయా. చదవగటి హల్లెలూయా. సమస్యలైన మాటలు మాట్లాడకు. నాకేమన్నా అయితే నా పిల్లల భవిష్యత్తు ఏందనుకో. నీకు ఏమి కాదు. అలాగూ దీనులైన వారిని నువ్వు ఆదరించడానికి నీవు నిండు 100 ఏళ్ళు బతకాలి. అలాగడుగు ప్రభు దగ్గర. నా కనులకు ప్రకాశింపచేయి. మనం అడుగుతుంది 100 ఏళ్ళు తిని తూలి 100 మంది భార్యలను చేసుకొని ఆడడానికి అడగడం లేదండి. నీ కొరకు బతకాలని ఉంది ప్రభువా. నాకు నిండు ఆయుష్ దయచేయి. నువ్వు దీవించే క్షేమం, ఏ లోటులు, ఏ కొదవలు, ఏ కొరతల మధ్యలో నేను అడుగడుగున పోరాటాలతో ఇంతవరకు నేను వచ్చాను. లేమిని స్థితిని అనుభవించుకుంటూ వచ్చాను ప్రభువా. కరువు అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో, వస్త్రహీనత అంటే ఏంటో, బాధ ఏంటో, పేదవాడి యొక్క సమస్య ఏంటో అనుభవించుకుంటూ వచ్చాను. నా కనులు ఆశీర్వాదాన్ని చూడాలి. హల్లెలూయా. ఒక రోజు నేను బొంబాయిలో ఉన్నప్పుడు ఒక సేవకుడు వచ్చి అతడు వస్తూ ఒక చిన్న ఫ్రూట్ బాక్స్ తెచ్చాడు. బాగా వినండి. చిన్న, ఇప్పుడు మనము కివీ ఫ్రూట్ బాక్స్ వస్తుంది కదా, అంత బాక్స్ తెచ్చాడు. దాంట్లో కొన్ని పండ్లు ఉన్నాయి. ఆయన చూపించన్నాడు, ఇది ప్రపంచంలోకెల్లా కాస్ట్లీ ఫ్రూట్స్ ఇవి. ఇది 1 కేజీ 70,000. ఎంత? అమ్మో, సేపులు 300 రూపాయలు ఇంత రేటా అని అంటాము కదా. ఆయన అన్నప్పుడు అనిపించింది, నేను కూడా ఒకరోజు 1 కిలో ఒకటిగా 1 కిలో అయినా తినాలి. హల్లెలూయా. తినాలా వద్దా? తినాలి. ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. భూమి మీద ఆదాముకు చెప్పి అంతా నీకే అన్నాడు కదా. నేను ఆయన దగ్గర నుంచి వచ్చినోనే కదా, నాకెందుకు తినొద్దు? నేను ఇంకా నేరేడు పండ్లు కింద పడ్డాలో నేరేడు పండ్లు తినుకుంటాను బతకాలా? అలాంటి ఫ్రూట్ నేను ఎందుకు తినొద్దు? ఉన్నతమైనవి చూడాలని ఆశపడడం తప్పేం కాదు. హల్లెలూయా. మనము దేవుని దగ్గర అడుగుతున్నామండి. మన దేవుడు సజీవుడు. ఒకటి, మనం ఏమి చూడాలని అడగాలి దేవుని దగ్గర అంటే, నా కన్నులకు వెలుగివ్వు. ఏంటంటే, ప్రతి కొదవ తీర్చబడే దినాలు నేను చూడాలి ప్రభువా. సర్దుకుంటూ జేబులు తడువుకుంటున్నాను కదా. ఎటైనా వెళ్ళాలంటే బీరువాలో 100 సార్లు చూసి ఏ తీసుకోవాలో అర్థం కాని దినాలు రావాలి.
నాకు అలాంటి జీవితం కావాలి. కరువు కొట్టివేసే దినాలు చూస్తానన్న నమ్మకం, అట్టి విశ్వాసం మీలో ఉంచుకోండి. హల్లెలూయా. సభాలుగడి హల్లెలూయా. దానికి నీ వంశం 7 వంశాలు 7 తరాలు, నీ ఉద్యోగం, దాంతో ఏ అవసరం లేదు. దేవుడు శత్రువును కూడా నిన్ను దీవించడానికి వాడుకుంటాడు. హల్లెలూయా. మనకేం తెలుసండి? మనకు ప్రాపర్టీ ఎవడిస్తాడు? మన అయ్య ఇవ్వాలి, లేకపోతే మన తాతలు ఇవ్వాలి. సాధారణంగా ఏమంటాం? మీలాగా మాకేమైనా అయ్యవ సంపాదించారా? మీలాగా మాకేమైనా తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయా? ఇప్పుడు నేను అంటున్నాను, ఇశ్రాయేలుకు అన్నం తాతలు పెట్టారా? ఇశ్రాయేలుకు మెడలో బంగారపు నగలు వారు అయ్యలు పెట్టారా? శత్రువును పెట్టాడు. హల్లెలూయా. అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు మనల్ని దీవించడానికి ఆ అయ్యా తాతలు కాదు, శత్రువును కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. దీన్ని దీవించాలనుకుంటే దేవుడు అనేక మార్గాలు తెరుస్తాడు. రెండో, ఒక రోజు 3.5 సంవత్సరాలు కటిక కరువులో ఉన్న కాలం, అది దైవజనుడైన ఏలియా కాలం. ఒక చినుకు బొట్టు కాదు, మంచు చుక్క కూడా లేని కాలం. అంటే 3.5 ఏళ్ళు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే పశువులకు గడ్డి కూడా దొరుకుతలేదు. కారణం మంచు కూడా పడడం లేదు కదా. వర్షం లేకపోయినా మంచు అయినా పడితే పశువులకు గడ్డి అయినా దొరికేది. రాజు గడ్డి కోసం ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు తిరిగే దినాలు వచ్చేసాయి. ఇదిగో వినండి, 3.5 సంవత్సరాలు జరిగింది. ఏలియాతో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు అందరికీ అని చెప్పినప్పుడు పరిస్థితి అంతా అక్కడ మారింది. రాజుతో ఏలియా ఒక మాట అంటాడు. మొదటి రాజుల పుస్తకం 18వ అధ్యాయం 41వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 41. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేసి ఇంటికి త్వరగా వెళ్ళు, భోజనం చేసి పండుకో, పొంగ వర్షంలో తడుస్తావు. హల్లెలూయా. వర్షపు యొక్క అన శబ్దం, ఉరుము శబ్దం రాక ఎన్నేళ్ళైంది? 3.5 ఏళ్ళైంది. మెరుపు చూసి, పిడుగు వాతావరణం చూసి, డబడబమాన శబ్దం చూసి 3.5 ఏళ్ళైంది. ఆ సౌండే ఈయన భాగ్యం 3.5 ఏళ్ళ నుంచి లేదు అక్కడ ప్రజలకు. ఇప్పుడు ఏలియా అంటాడు, నాకొక ధ్వని వినపడుతుంది. ఏంటో తెలుసా? విస్తారమైన వర్షం పడే ధ్వని వినబడుతుంది. అక్కడే ఉన్నాడు, జస్ట్ ఆమడ దూరంలో ఉన్నాడు రాజు. నాకేం వినబడడం లేదే. ఆయనకి ఏం శబ్దం వినబడడం లేదు, ఏలియాకి వినబడుతుంది. ఏమన్నా షోలో చెప్తున్నాడా? ఆకాశంలో ఉరుము శబ్దం, విస్తారమైన వర్షం శబ్దం ఎవరికైనా ఒక్కడికి వినబడుతుందా? ఎవరికైనా ఒక్కడికి వినబడుతుందా? ఇప్పుడు వర్షం వచ్చిందనుకో, మన అందరికి వినబడుతుందా? ఒక్కడికి వినబడుతుందా? అందరికీ వినబడుతుంది. మరి దేవుని యొక్క ఆశీర్వాదపు యొక్క స్వరం, ఆ శబ్దం, ఆ ఉజ్జీవం కేవలం ఏలియాకి వినబడింది. అప్పటి వరకున్న కరువు, ఎండిన నేల మీద ఒక చినుకు ఏదో తడిపడి వాన కాదు, మోపైన వాన, 3.5 ఏళ్ల కరువును కొట్టేసే వాన. ఇప్పటిదాకా కరువు ఉందా అని రేపటి దినం ఎవరైనా నచ్చి ఆలోచించేటట్టుగా ఒక బలమైన వర్షం, రాజా వస్తున్న శబ్దం నాకు వినబడుతుంది, నువ్వు త్వరగా వెళ్ళి మార్గంలో తడిసిపోతావేమో, వెళ్ళి ఇంటికాడ తినేసి పడకపో. హల్లెలూయా. ఇదే కరువును కొట్టేసే దేవుని స్వరం, ఆ శబ్దం, ఆ సూచనలు దేవుని కృపలో మనము చూడగలిగి వినగలగాలి. హల్లెలూయా. చదవమ గట్టిగా హల్లెలూయా. చదవము హల్లెలూయా. దేవుడు నీ కుటుంబం మీదకి, నీ ఇంటి మీదకి వర్షము అంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దీవెన వర్షము. చెప్పండి, ఏంటి వర్షం అంటే? దేనికి సూచన? ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం.
ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? ఒక అన్నము, ఒక బట్టనో కాదు. నీ జీవితంలో ఏ లేమి లేకుండా నిన్ను సమృద్ధితో నింపేది. దైవజనుడు అంటున్నాడు, నాకు ఒక శబ్దం వినబడుతుంది. ఏంటో తెలుసా? కరువుతో, శాపముతో, మరణముతో, రోగముతో నిండిపోయిన ఈ సువిశాలమైన ఇశ్రాయేలు దేశం దీవించబడే దినాలు దగ్గరపడ్డాయి. హల్లెలూయా. నేను చాలా మందికి అడిగాను, ఎవరు అడిగినా చెప్పే మాట, భవిష్యత్తు లేదు కాగజ్ నగర్కు, భవిష్యత్తు లేదు కాగజ్ నగర్, ఇంకేముండదు సార్ అంటున్నారు. దేవుడు నాకైతే చెప్పాడు, నేను ఈ ఊరును దీవిస్తానని. హల్లెలూయా. నేను ఈ ఊరును దీవిస్తాను. ఈ ఊరుకు ఇండస్ట్రియల్స్ వస్తాయి, కంపెనీలు వస్తాయి. నువ్వు భయపడకు, ఈ ఊరు దీవించబడుతుంది. ప్రభు నాతో చెప్పిన మాట. ప్రజలు వాళ్ళ జ్ఞానవంతులు, ప్రొఫెసర్స్ అంటున్నారు, ఇంకేమి లేదు ఈ ఊరు, ఇంకేమన్నా బైపాస్ ఉందట, ఆసిఫాబాద్ డెవలప్ అవుతుంది, అందరు మంచిరాలే పోతారు. కాదు, దేవుడు దీవిస్తానన్నాడు. ఆ కరువు, ఆ దారిద్ర్యం అంత పోతుంది. హల్లెలూయా. ఏ శబ్దం వినాలో తెలుసా? మన గుండెల్లో ఏ శబ్దాల తాకిడి వినాలో తెలుసా? అర్థమవుతుందండి. ఎలాంటి ఆ శబ్దాలు ఎలాంటివి చూడగలగాలి, ఎలాంటి వినగలగాలంటే, ప్రభువా నా కన్నులను తెరవయ్యా, నీ కరువును కొట్టేసి ఒక ఆశీర్వాదాన్ని చూడగలిగేటట్టుగా. ప్రభువా నా చెవులను తెరువు, నా మనోనేత్రాలను ప్రకాశింపచేయి. నీవు నా కుటుంబంలో చేసే ఒక అద్భుతాలు, నా కుటుంబ వ్యవస్థలో చేసే అద్భుతాలు, నా పిల్లల జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదాలు నేను చూడాలి. నేను చాలాసార్లు ప్రయాణాలు చేస్తున్నప్పుడు బండి మీద నడుపుతూనే ఉంటాను, అన్ని చూసుకుంటూ ఉంటాను, అటు ఇటు చూస్తూనే ఉంటాను. ఎక్కడైనా వాల్ పోస్టర్లో డాక్టర్సు మంచి మంచి ప్రొఫెషన్ పడితే, రేపు మా పిల్లలు ఇట్లుంటారు కదా అని అనుకుంటాను. నేను అనుకుంటాను నా మనసులో, మా పలాని పిల్ల ఇట్లుంటుంది, ఇట్లుండాలి పోస్టర్, రేపు ఇక్కడ పెట్టాలి మనం పోస్టర్. ఎందుకు తెలుసా? నేను చూస్తున్నాను, రేపు మన బిడ్డలు అలాగ అవుతారు. హల్లెలూయా. చదంగటి హల్లెలూయా. అవుతారండి, అవుతారు. ఏమవుతుందో అని భయం, ఆ దిగులు చూడకు 24 గంటలు. దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని చూసే శక్తి అవిశ్వాసంతో ఎందుకుంటున్నావు మార్తా? అవిశ్వాసంతో ఎందుకుంటున్నావు? నువ్వు నమ్మితే దేవుని మహిమ నువ్వు చూస్తావు. అంటే అర్థమైంది, విశ్వాసమే చూడగలదు, అవిశ్వాసం చూసే భాగ్యాన్ని ఇవ్వదు. విశ్వాసం తెచ్చుకో. దేవుడు నీ కుటుంబంలో ఉన్న ఆ బలహీనమైన అనుభవాలన్నీ కొట్టేసి ఒకరోజు నీ కుటుంబ వ్యవస్థను ఘనపరుస్తాడని. లేమితనం అనేది ఒకప్పుడు, ఈరోజు లోకంలో చాలామంది చెప్పుకుంటారు కదా. ఏమని లోకస్తులు చెప్పుకుంటారు, మా తాతలకు ప్రతి ఒక్కడు తాత చరిత్ర చెప్పమంటే ఏం చెప్తాడు? మా తాతకు 100 ఎకరాలు అని చెప్తాడు. ప్రతి ఒక్కడి తాతకు 100 ఎకరాలు ఉంటే అసలు ఏడబోయింది భూమి అంతా. ప్రతి ఒక్కడి గురించి, తాతల గురించి చెప్పమంటే మా తాతలు 100 ఎకరాలు ఉండే, మా తాతలకు 4 ఇండ్లు ఉండే అని చెప్తారు. ఎవడైనా ఏ తాత గురించి మా తాత బిచ్చగాడు ఉండే అని చెప్పాను విన్నారు ఎవడైనా? ఎవడు గురించి చెప్పాడు. అందరి తాతలు శ్రీమంతులే, ఈడు బిచ్చగాడు అయ్యాడు అంతే. రేపు ఇదిగో మన ముందున్న పిల్లలు చెప్పుకోవాలి, ఏం తెలుసా? మా తాతలకు కోట్లుండే, మా అమ్మలకు కోట్లే కాదు, మా తల్లి తండ్రి చాలా పేదోళ్ళుండే, దేవుడు మమ్మలను దీవించాడు. హల్లెలూయా. పేదరికంలో మా తల్లిదండ్రులు ఉండే, మా నాన్న కష్టపడి కూలి పని చేసేవాడు, మా అమ్మ చాలంతో మా జీవితాలను చూసేవాడు. దైవజనులు అయ్యే ఎప్పుడు చెప్పంగా మీరు కూడా వింటారు, ఇక్కడికి వస్తే చెప్తాడు, నాన్న గంజిదా ఈ బతకానిక నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. మా అమ్మ నాన్న మాకు పెట్టిన తర్వాత మిగిలితే తినేవారు. నేను అంటున్నాను, మన తాతలు 100 ఎకరాలు చెప్పుకునే వాళ్ళు ఈరోజు బిచ్చగలకు బతుకుతున్నది సత్యం ఎంతో. రేపు మన పిల్లలు, మా డాడీ మా మమ్మీ చాలా కష్టపడ్డారు, ఈరోజు మేము తృప్తిగా బతుకుతున్నాం, మమ్ములను ఆశీర్వదించాడని మన పిల్లలు చెప్తారు. అది మనము చూస్తాం. హల్లెలూయా. చబగటి హల్లెలూయా, హల్లెలూయా. అది చూస్తామండి, అది దేవుడు మనకిస్తాడు. నువ్వు అలా ప్రార్థన, నా కన్నులు తెరువయ్యా,
నా కన్నులు తెరువు. అదృశ్యంగా రేపు భవిష్యత్తులో నువ్వు చేసే అద్భుతాలు ఈ రోజే చూడాలి. వర్షం అప్పుడే పడిందా? సౌండ్ వచ్చిందా మేఘంలో నుంచి? ఇంకా రాలే. కానీ ఏలియా బిఫోరే వింటున్నాడు. తెల్లారలేదు, తెల్లారి కరువు ఇంకా తీరలేదు. ఎలీషా ముందే వింటున్నాడు, చూస్తున్నాడు. కరువు తీరినట్టుగా ఏలియా ముందే వింటున్నాడు. విస్తారమైన వర్షము శబ్దం నాకు వినబడుతుంది. ఇది విశ్వాసం. హల్లెలూయా. మన పిల్లలు ఇంకా ఇప్పుడే జస్ట్ లర్నింగ్లో ఉన్నారు. మనం ఇప్పుడే ఆ శబ్దం వినాలి. నీ బిడ్డ ఒక శ్రేష్టమైన స్థాయిలో ఉన్నట్టు, నీ పిల్లలు ఒక ఉన్నతమైన అద్భుతాలు చూస్తున్నట్టు అర్థమవుతుందండి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. కరువును కొట్టేసే దినాలు ఉన్నాయి. అవి చూసుటకు నీకు కృప కావాలి. 2, నిన్ను విస్తారమైన దీవెన 10 మందికి పెట్టేటట్టుగా అప్పుచ్చుడు కాదు, ఇచ్చి ఇడిచిపెట్టేటట్టుగా. హల్లెలూయా. అప్పు ఎవడని ఇస్తాడు? వడ్డీ వ్యాపారి. పెద్ద విశేషం ఏముంది? అట్లా ఇడిచిపెట్టేసేటట్టుగా ఉండాలి. ఇడిచిపెట్టాలంటే మన దగ్గర ఎంతో హల్లెలూయా. అలాగ చేయాలి. ఇవి కథలు కావు. నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. ఇప్పుడు మా పిల్లలు మీ ముందే పెట్టారు. మొన్న ఆసిఫాబాద్ కూటానికి బయటప్పుడు వాడు ఫస్ట్ టైం బస్ ఎక్కాడు. ఇప్పుడు అంటాడు, బస్సు చాలా బాగుంది, బస్సు కొందాం ఒకటి అని అంటాడు. బస్సు ఎట్లుంటుందో నాకు తెలుసు, బస్సు బాధలు ఎట్లుంటాయో నాకు తెలుసు. ఇప్పుడు అంటాడు, బస్సు ఎక్కి ఫస్ట్ టైం బస్సు బాగుంది, కార్ల వాసన వస్తుంది అంతా అంటే దేవుడు నా బస్సు ప్రయాణాల బాధ నా బిడ్డలకు అది చేస్తాడు. దేవుడు మీకు చేస్తాడు. మనం విడిచిపెట్టిన అనుభవించిన పోరాటాలు మన పిల్లలకు చూడనివ్వడు. హల్లెలూయా. సాబోషారిగా హల్లెలూయా. రోజు విశ్వాసంతో ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. నువ్వు మోకరించినప్పుడల్లా నా కన్నులు ఆ మహిమను చూచుటకు నాకు శక్తి దయచేయి. ఇంతకు మించి నేనేం వరం అడుగుతలేదు ప్రభువా. నా బిడ్డలను ఉన్నతంగా ఉంచు అని మాత్రం అడగకు. నా బిడ్డల ఉన్నత స్థితి నేను చూడాలి ప్రభువా. నేను చూడాలి. ఇస్సాకు, అబ్రహాము, యాకోబులు 3వ తరాలు చూశారు. మనం ఎందుకు చూడొద్దు? వారి దేవుడే మన దేవుడు. వారిని దీవించిన దేవుడే మనల్ని దీవిస్తాడు. మనము కూడా తరాలను చూసి, మన పిల్లల క్షేమాభివృద్ధిని చూసి, మన పిల్లలు పాడైతారేమో, నీ బిడ్డలు చెడిపోతారేమో, నీ బిడ్డలు బలహీనమవుతారేమో, ఇవి వింటున్నావా, ఇవి చూస్తున్నావా, అవి మర్చిపో. వాటిని గురించి ఆలోచించకు. నీ బిడ్డలు, నీ కొడుకులు, నీ కుమారులు శ్రేష్టమైన స్థితిలో ఉండునట్లుగా, ఆ ఉంటున్న అనుభవాలు నువ్వు చూస్తున్నట్లుగా నువ్వు చూడు, విను. హల్లెలూయా. చదమ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. 3వదిగా ఎలీషా బ్రతుకుతున్న దినాల్లోనే శత్రు దేశం, సిరియా దేశం ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి బయలుదేరింది. ఏ ప్రాంతంలో నుండి ఆ దేశంలో చొరబాడదాం అని అనుకుంటున్న ప్లాన్ వేస్తున్నారు. ఆ ప్లాన్ సేవకుడికి దేవుడు చెప్తున్నాడు. ఆ దైవజనుడు రాజుకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. పలానా సైడు తూర్పు దిక్కున నుంచి శత్రువులు వస్తున్నారు, నువ్వు అక్కడ సైన్యం పెట్టుకో అని చెప్తున్నాడు. శత్రువు ఏ ప్లాన్ వేసినా ఫెయిల్ అయిపోతుంది. అడిగి ఉన్నాడు, ఏంటిరా మనం ఏం ప్లాన్ వేసినా ఫెయిల్ అయిపోతుంది, మన సీక్రెట్స్ ఎవడని చెప్తున్నాడా ఆ దేశానికి అని అంటే, అందులో ఒక వ్యక్తి అంటాడు, అయ్యా మన సీక్రెట్ ఎవడు చెప్తాడయ్యా, మేమందరం నీ ఉప్పు తిన్నోళ్ళం కదా, కానీ మనము రహస్యంగా మన ఇంటిలో నీ గదిలో మాట్లాడుకునే మాటలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అలా అయ్యగారికి చెప్తున్నాడు. అక్కడ పాస్టర్ ఉన్నాడు ఒక ఆయన పేరు ఎలీషా. నువ్వేమనుకుంటున్నావో ఆయనకు చెప్తున్నాడు, ఆయన అక్కడ ప్లాన్ ఇస్తున్నాడు అని అనగానే, అవునా ఫస్ట్ అయ్యగారిని వేసేయాలి అని అనుకొని వేల మంది సైనికులను దైవజనుడైన ఎలీషాను చంపడానికి పంపించేశాడు. రాత్రికి రాత్రే. బాగా వినండి, ఒక సత్యం చెప్తాను వినండి. నీకెంతమంది శత్రువులు ఉంటే నువ్వు అంత బలవంతుడు అని అర్థం. అర్థమవుతుంది నీకు?
శత్రువులు ఎంతమంది ఉంటే అవునా కాదా? అవునా కాదా? ఇది సత్యం. ఏనుగు ఎంబడ ఒక కుక్క ఎప్పుడు వెళ్ళదు, సింహం ఎంబడ ఒక కుక్క తరమదు. కారణం దాని బలం వాటికి బాగా తెలుసు. మనకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారంటే మనం చాలా స్ట్రెంగ్త్ఫుల్ పర్సన్ అని అర్థం. అది గుర్తు. ఇప్పుడు బాగా వినండి. ఉదయం దైవజనుడి దగ్గర ఉన్నటువంటి ఒక పనోడు అంటే ఒక విశ్వాసి, పరిచారకుడు, సేవలో ఉన్న జూనియర్ పొద్దులేసి మందిరం ముడవాలి. పొద్దులేసి మందిరం ముడవడానికి చూసేసరికి చుట్టూ వేల మంది సైనికులు పొజిషన్లో ఉన్నారు. ఎలీషా బయటకు వస్తే ట్రిగ్గర్ నొక్కాల, గన్ను వేసేయాలంతే. అందరు పొజిషన్లో ఉన్నారు. రథాలు, వేల మంది సైనికులు అందరు నిలబడ్డారు. చూసి చీపురు కట్ట పడేసి లోపల కురికాడు. అయ్యా నువ్వు బయటకు రావద్దు, బయటకు వస్తే చంపుతారయ్యా. ఏమైందిరా? భయానకమైన శత్రువులు, సిరియా దేశపు సైన్యం అంతా మన ఇంటి చుట్టంతా రెడీగా ఉన్నారు. ఏ దిక్కుకు వెళ్ళినా లేపుతారు. అప్పుడు దైవజనుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. చదువుతారా మాట? రాజులు 2వ పుస్తకం 7వ అధ్యాయం మొదటి నుంచి చదువు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఓకే 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 హల్లెలూయా. చదవమా హుషారుగా? హల్లెలూయా హల్లెలూయా. 2వ రాజుల పుస్తకం 6వ అధ్యాయం 17వ వాక్యం చదువు. రాజులు 2. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కన్నులను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్నితో మండుతున్న ఒక పర్వతమును, రథముల చేతను నిలిచి ఉండుట ఈ పనివాడు చూచెను. హల్లెలూయా. చదవమస 2 చేతులది గట్టిగా హల్లెలూయా. ఈ పనోడు బయటకు రాగానే శత్రువు యొక్క బలాన్ని చూశాడు. బాగా వినండి. శత్రువు యొక్క చేతులు ఆయుధాలను చూశాడు. ఎలీషాకి ఇవన్నీ తెలుసు, అన్నీ తెలుసుకొని ఆ పనోడు అంటున్నాడు, అయ్యా బయటకు రాకయ్యా అయ్యగారు అని చెప్తే, రేయ్ ఆగు, వాళ్ళ దగ్గర ఉన్న బలం కంటే మన చుట్టూన్న బలం ఎక్కుందిరా. వాళ్ళంత దూరంలో ఉన్నారు, కానీ సరౌండింగ్ మనకు ఆమడ దూరంలోనే కోట్ల మంది ఉన్నారా బాబు. నీకు కనబడతలేరా? కనబడతలేరయ్యా. ఈ దైవజనుడు ప్రభువా దయచేసి వీని కన్నులు ఒకసారి తెరువు అని ప్రార్థన చేయగానే దేవుడు ఆ పనోడి కన్నులను తెరిచాడు. కన్నులను తెరిస్తే దేవుని పెట్టారా, ఎలీషా అలా నిలబడ్డా. ఎలీషా చుట్టూ ఒక కాలుతున్న పర్వతం ఉందట. హల్లెలూయా. చెప్పండి ఏముంది? పర్వతం, అగ్ని పర్వతం, 2 అగ్ని రథాలు. అవి ఎవరికి కనపడుతున్నాయనంటే ఎలీషాకే కనపడుతున్నాయి. 3వదిగా మనం చూడాల్సింది ఏంటో తెలుసా? దేవుని అద్భుతమైన కాపుదల. మనకి, మన పిల్లలకి ఏమి కాదు. హల్లెలూయా. నువ్వు నమ్ము, నీ పిల్లలకి ఏం కాదండి. ఎందుకు విచారపడుతున్నావు? లోకంలో జరుగుతున్న యవనస్తుల జీవితాలను బట్టి నా యవన బిడ్డలు, నా పిల్లలు పాడైతారేమో, లోకంలో ఉన్న తెగుళ్ళు నా పిల్లల మీదకి వస్తాయేమో, లోకస్తుల వల్ల నా కొడుకు అవుతాడేమో. ఎందుకలా? నువ్వు ఎందుకు అలాంటి శబ్దాలు వింటున్నావు? ఎందుకు అలాంటి ఆలోచనలు నీ మనసులో ఎందుకు వస్తున్నాయి? ప్రమాదము కలిగించే శత్రువు యొక్క బలాన్ని చూస్తున్నావు. శత్రు బలాన్ని చూస్తున్నాడు ఈ మనిషి. దైవజనుడు ఎలీషా అంటాడు, శత్రు బలము కంటే మనల్ని కాపాడే కాపుదల ఇస్తున్న యెహోవా చేతులు బలవంతమైనవే. హల్లెలూయా.
ఏ అపాయము రాకుండా నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడుతాడు. లోకంలో డ్రగ్స్ ఉండొచ్చు, గంజాయిలు ఉండొచ్చు, భయానకమైనటువంటి బలహీనమైన పరిస్థితులు ఉండొచ్చు. అవి మన బిడ్డలకు మనకు తాకుతాయని మనం ఎందుకు అనుకుంటున్నాం? కారణం, ఏ అపాయము రాకుండా నేనున్నాను అన్నప్పుడు, అది అపాయమైనప్పుడు రానివ్వని దేవుడు మనతో లేడా? కాపాడే దేవుడు, మన పిల్లలను కాపాడే దేవుడు లేడా? ఎందుకు టెన్షన్ పడతావు? దేవుని కాపుదలను చూసే నేత్రాలు కావాలి మనకు. హల్లెలూయా. దేవా, విని కన్నులు తెరవు. నేను ఒక సాధారణంగా లేను, నా చుట్టూ ఒక అగ్ని జ్వాలగా ఉన్నావని వీడు గుర్తుపట్టలేకపోతున్నాడు, శత్రువు కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. నీవు నన్ను కాపాడే దేవుడవు, నువ్వు కొనుకవు, నిద్రపోవు. నాయన, నాకు ఇచ్చిన సంతానం పట్ల నీకు ఒక ప్రణాళిక ఉంది, నాకు ఇచ్చిన పిల్లల పట్ల నీకు ఒక సంకల్పం ఉంది. వారిని కాపాడే దేవుడవు నువ్వు కాదా? అర్థమవుతుందండి. దావీదుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, దావీదా, నేను నీకు ఒక కొడుకుని ఇస్తాను, ఇంకా సొలొమోన్ గర్భములో లేడు. బాగా వినండి, దావీదా, నిన్ను ఒక కుమారుని ఇస్తాను, అతడు పెరిగి పెద్దవాడై నా మందిరాన్ని కడతాడు. కళ్ళ ముందు దావీదు ముందు సొలొమోన్ ఇంకా పిండముగా కూడా లేడు. గర్భములో ఇంకా సొలొమోన్ రాలే. గర్భములో పుట్టక మునిపే, పడక మునిపే దేవుడు తన సేవకుల పిల్లల గురించి ఆలోచించగలిగిన దేవుడు. ఈరోజు గర్భంలో కాదు, నీ ఒడిలో నుంచి బయటకు వచ్చి నీ కళ్ళ ముందు పెరుగుతున్న నీ పిల్లలను, మన పిల్లలను ఆయన కాపాడువాడు. హల్లెలూయా. సభలు గట్టి హల్లెలూయా. ఆయన కాపాడుతాడు. నువ్వు మంచి మనస్సాక్షితో, దేవా, నా పిల్లలను కాపాడే దేవుడు, నన్ను కాపాడు, ప్రార్థన చేయి. అంతే. నీ పిల్లలను గురించిన దర్శనం, వాళ్ళని కాపాడే నిండు బాధ్యత నువ్వు ఆరాధిస్తున్న దేవుందే. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు, నీ కుటుంబ వ్యవస్థలో ఉన్న కరువును, సమస్యను తీసే ఆ దినాలు చూచుటకు నీ కన్నులు తెరవబడాలి. ఒక గొప్ప ఆశీర్వాదం ధ్వని వలె నీ కుటుంబ వ్యవస్థలో, నా సేవలో, మన పరిచర్యలో నా ప్రభు చేసే అద్భుతమైన కార్యం, దేని కొరకైతే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారో 3.5 ఏళ్ల నుంచి, ఆ దీవెన కొరకు, ఏ ఆశీర్వాదం కొరకు సేవకుడిగా, సంఘముగా మనం ఎదురు చూస్తున్నామో ఆ ఆశీర్వాదం కోసం ఒక ధ్వని నువ్వు చూడగలగాలి. 3, దేవుడు ఎన్ని పోరాటాలు ప్రపంచంలో ఉన్నా, నా కుడి పక్కన 1000 మంది పడని, ఎడమ పక్కన 10,000 మంది కూలని, గేటు ముందు దయ్యపు శక్తులు నాట్యమాడని, నా అడుగులకు ఆమడ దూరంలో యెహోవా కంచె వేశాడు. హల్లెలూయా. ఆయన కదిలితే తప్ప, ఆయన సెలవిస్తే తప్ప ఏది నా గడప గుమ్మంలోకి, నా జీవితంలోకి, నా పిల్లల జీవితంలోకి ప్రవేశం రాదు. దేవుడిచ్చే ఒక గొప్ప కాపుదలను నువ్వు చూడాలి. హల్లెలూయా. గందరగోళం పడకు, టెన్షన్ పడకు. ఏదో జరిగిన చిన్న ఇన్సిడెంట్ని బట్టి మానసికంగా గందరగోళమై నీ కుటుంబం, నీ పిల్లలు, నీ బిడ్డ భవిష్యత్తు ఆగమైపోతుంది అనుకోకు. ఏం కాదు. వాళ్ళ పొజిషన్లో పెట్టినంత మాత్రాన కాలుతారేంటి? వలొచ్చి మొత్తం రాత్రి నిలబడినంత మాత్రాన అయిపోతాడా ఎలీషా? ఎవరో పన్నాగా వేసినంత మాత్రాన మన పిల్లలు పాడైతారా ఏంటి? ఏం జరగదు. హల్లెలూయా. ఒక చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలంగా ఒక అదృశ్యమైన, అద్భుతమైన కార్యం, ఈ 3 కార్యాలు ఈ భూమి మీద మనం చూడాలి. వీటిని అనుభవిస్తే ఒక 4వ కార్యం అదృశ్యంగా మనం చూడాలి. దైవజనుడైనటువంటి అబ్రహాము గురించి పరిశుద్ధ గ్రంథం రాయబడుతుంది. హెబ్రీలకు రాసిన పుస్తకం 11వ అధ్యాయం 8వ వాక్యం. హెబ్రీలకు రాసిన పుస్తకం 11వ అధ్యాయం 8వ వాక్యం. త్వరగా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందనై ఉన్న స్వదేశమునకు బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగకనే బయలు వెళ్ళను.
ఇదిగో అమ్మ వినండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో గుడారాలలో నివసించుచు ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు, ఈ మాట ఎందుకు అంత రాజీపడి బతికాడంటే ఆయనకు ఒక విజన్ ఉంది. ఏలయనగా దేవుడు దేనికిని శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము చూస్తున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి ఒక అద్భుతమైన మాట. అబ్రహాము ఏం చూస్తున్నావయ్యానంటే మహిమ కలిగిన నూతన యెరూషలేమును మహాపట్టణాన్ని చూస్తున్నాడు. రేపు తను స్వాస్థ్యం పొందుకొనబోయే నిత్య రాజ్యాన్ని చూస్తున్నాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడే. భూ సంబంధంగా మన కుటుంబ వ్యవస్థలో చూడాల్సిన 3 అనుభవాలను చెప్తూ 4వదిగా మనకు ఉండాల్సిన దర్శనం యోబు పలికినట్టుగా నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద ఒకరోజు నిలుచుననియు నేను ఎరుగుదును, నేనే కనులారా ఆయనను చూస్తాను. హల్లెలూయా. మన ధైర్యం ఏంటో తెలుసా? ఈ భూమి మీద నేను ఆయుష్ కాలం ముగించేలోపు నా కరువు, నా పోరాటాలు, ఏ పేదరికం, ఏ లేమితనం, ఏ దారిద్ర్యం, ఏ కొరతలు నేను అనుభవించానో అవన్నీ తీర్చే దినాలు నా కుటుంబంలో నా ప్రభు చేసే ఆ అద్భుతమైన గడియలు నేను చూస్తాను, అనుభవిస్తాను. 2వది ఒక గొప్ప ఆశీర్వాదం. మంచుకు దిక్కులేని ఆ కాలంలో మోపైన వర్షపు ధ్వని విన్న ఏలియా వలె ఇసుమంత బ్రతుకుంటే చాలు, ఎంతో కొంత జీవిస్తే చాలు అనుకుంటున్న ఈ జీవితంలో విప్లవాత్మకంగా నలుగురిని పోషించగలిగే ఒక ఆశీర్వాదపు దీవెన ధ్వని నా ఇంటిలో నా ప్రభు కలుగ చేయగలడని. 3వదిగా ఎన్ని పోరాటాలు భూమి మీద రగిలినా నన్ను, నాకిచ్చిన నా కుటుంబ వ్యవస్థను, నా గర్భ సంతానాన్ని, నా అడుగు జాలల చుట్టూ నిత్యము దేవుని అగ్ని ప్రాకారం నా ప్రభు కలగజేస్తున్నాడని ఈ 3 అనుభవాలు చూస్తూ 4వదిగా ఒకరోజు నా ప్రభు మేఘాల మీద రాబోతున్నాడు, నేను కనులారా ఆయనను చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడినైతే నేను ఇలా ఉంటానని అనుకుంటున్నాను, ఏ దేవుని రాజ్యాన్ని గురించి పాడాను, ఏ దేవుని రాజ్యము గురించి నేను ధ్యానం చేశాను, ఏ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడాను, వారిని చేతులతో తరుముటకు, వారిని నా కళ్ళారా చూస్తున్నట్లుగా ఒకరోజు నా సకల పరిశుద్ధులను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, దావీదు, దానియేలును ఎవరి చరిత్ర భూమి మీద చదువుకొని ధ్యానించి వారిలాగా ఉండాలని పరితపించానో వారిని ముట్టి ఒక లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కలిసి మాట్లాడి ఆ దేవాది దేవుని ముఖ కాంతిని చూసే ఆ దినాలు కూడా ఒకరోజు ఉన్నాయి. అవి మేము ఖచ్చితంగా చూస్తాము. హల్లెలూయా. చబలిగడి హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా మాట్లాడుకోవచ్చు. చాలాసార్లు సేవకులం అనుకునే వాళ్ళం, అన్న పోయిన తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడతావా అన్న అని. ఆ పాస్టర్ అంటాడు, నేను పోయి మోసతో ఫస్ట్ మాట్లాడతా. అయ్యా 100 మందితో నెత్తంతా పాడైపోయింది నాకు భూమి మీద, లక్షల మందిని వెంట నడిపించినావా, ఎంత ఓపికతో సేవ చేసినావా అని నేను అడుగుతాను. ఒక యోసేపును కలిసి, ఇంత స్మార్ట్గా ఉన్న నీవు ఐగుప్తు అందాలని ఎట్లా జయించినావయ్యా, నేను జయించలేకపోయాను భూమి మీద, ఎంత గొప్పడివి అని పుస్తకం కాదు ముఖాముఖిగా మాట్లాడి ఆ ధరించే దినాలు ఉన్నాయి, అవి మనం చూస్తాం. హల్లెలూయా. ఏవి చూడాలి తెలుసా? అవి చూడకుండా ఈరోజు సంఘాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు సాతానుడు. ఏమొస్తాడో ఏదో
ఏం చూస్తామో లేదో, ఏం బాగుపడతామో లేదో, నా పిల్లలు ఇంకేం బాగుపడతారు చూడకుండా, ఆశీర్వాదాన్ని చూడకుండా, సంఘము గుడ్డితనం కాకుండా, ఇదిగో ఈరోజు ఒక ప్రార్థన. దేవా, నేను గుడ్డివాడనై నా కన్నులు మరణ నిద్ర పొందకుండా, దేవా నేను విచారంతో సొమ్మసిల్లిపోకుండా, దేవా నన్ను గెలిచాడని నా సమస్య, నా శత్రువులు నవ్వకుండా నా కనులకు వెలుగు దయచేయి. హల్లెలూయా. నేను ఇవన్నీ చూడాలి. హల్లెలూయా. ఇవి చూడకుండా నా ఆయుష్ను ముగించడానికి వీల్లేదు. నేను ఒక చిన్న వీడియో చూశాను. ఒక ఆమె టైలర్ షాప్లో మిషన్ కుడుతుంటాడు. యమధర్మరాజు వస్తాడు. ఎవరు నువ్వు? నేను యమధర్మరాజును. ఎందుకు వచ్చినావు? నేను తీసుకుపోవడానికి వచ్చిన. సంవత్సరం కింద బట్టేసిన వాళ్ళే ఇంక ఇయ్యలే నేను. అవన్నీ కుట్టద్దా? అవన్నీ కుట్టినాక అందరికి ఇచ్చినాక రాపో, నేనే దొరికినా నీకు. ఇప్పుడు మన ఇంటికి సమస్య వస్తే సైతాడు. ఇంకా నాకు చాలా ఉన్నాయి భూమి మీద చూసేటి. నా పిల్లల భవిష్యత్తును చూడాలి, నా మనమలను ఎత్తుకోవాలి, నేను నా మనవరాలను ఎత్తుకోవాలి, సేవలో వేల మందిని చూడాలి, సేవలో వందలాది మందిని చూడాలి, ఒక ఉజ్జీవం చూడాలి. నా కాగజ్ నగర్లో ఒక ఉజ్జీవం చూడాలి, నా దేశంలో ఒక ఉజ్జీవం చూడాలి. అర్థమవుతుందా? పెద్దలు, ప్రధానులు, అధికారులు సాష్టాంగ నమస్కారం పెట్టడం, ప్రతి మోకాలు వంగడం నేను చూడాలి. మారని నా భర్త నా బండి వెనక కూర్చోవడం రావడం నేను చూడాలి. మేము కలిసి బల్ల తినడం చూడాలి. నా కుటుంబం మారడం నేను చూడాలి. ఇవి నేను చూడకుండా రావడం కుదరదు. హల్లెలూయా. చబలు షర్ హల్లెలూయా. ఇవి మనము చూడాలి. ఆత్మలో చూడు. మీ ఆయన వస్తారు నీతోటి, నీ బంధువులు వస్తారు. అందుకు విచారపడతావు. ప్రభు దగ్గర అడుగు. ఆయన చచ్చే లోపల నేను చూడాలి. నాతో పాటు రావాలి మందిరానికి, అంతే. నాతో పాటు మందిరానికి రావాలి, బల్ల తీసుకోవాలి, సేవలో వాడబడాలి, పని చేయాలి. అవి చూస్తే నా కన్నులకు తృప్తి, నా కన్నులను ప్రకాశింపచేయి. హల్లెలూయా. సభలు హల్లెలూయా. దేవుడు అలాగు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదాం.